ఒకరోజు సాయంత్రం మోంటూ కోతి, చోటు జింక ఇంకా ఏనుగు మధ్య ఒక విషయం మీద వాదన జరిగింది. మేము కోతులమే అడవిలో అందరికన్నా మంచి జంతువులం. ఎందుకంటే మాకు మనుషులంతా తెలివి ఉంటుంది. అందరికన్నా గొప్పవి ఏనుగులు, ఎందుకంటే మాకు చాలా బలం ఉంటుంది. పైగా మేము చూడటానికి కూడా పెద్దగా ఉంటాం. ఏం వాగుతున్నారు? జింకలు వేగంగా పరిగెత్తుతాయి, ఇంకా చూడడానికి అందంగా ఉంటాయి. జింక అందరికన్నా గొప్ప జంతువు. ఇంకా వాటి మధ్య వాదనలు పెరిగిపోయాయి. ఇంకా అవి సింహం దగ్గరికి వెళ్ళాయి. మీరందరూ ఎందుకు వాదించుకుంటున్నారు? అయితే మీరే చెప్పండి, అడవిలో అందరికన్నా గొప్ప జంతువు ఏది అని. ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులు గొప్పవే. అదేవిధంగా మీ ముగ్గురు కూడా మీ స్థానాల్లో గొప్పగా ఉన్నారు. కానీ అడవిలో అందరికన్నా గొప్ప ఎవరు సింహం రాజా? సమాధానం మీ ఎదురుగా నిలబడి ఉంది. అడవిలో ఇన్ని జంతువులుండగా వాటిలో దేన్ని అడగకుండా మీరు మీ సమాధానం కోసం కేవలం నా దగ్గరికి వచ్చారంటే దాని అర్థం ఏంటో మీరే ఆలోచించండి. అంటే దాని అర్థం మీ దృష్టిలో అడవిలో అందరికన్నా గొప్ప జంతువు మీరే అనా? సరే, అయితే ఎలా అయితే మనుషులు వాళ్ళ సర్పంచ్ ఎంచుకోవడానికి ఎలక్షన్స్ పెడతారో అలాగే మనం మన అడవిలో కూడా ఎలక్షన్స్ పెడదాం. సరే, అలాగే పెట్టి చూడండి. నా రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు. మీరందరూ అడవిలో హోలీ ఆడారు, క్రిస్మస్ చేసుకున్నారు, న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇవన్నీ నా రాజ్యంలోనే జరిగాయి కదా. అందుకే నేను మీకు ఎలక్షన్స్ పెట్టడానికి కూడా పర్మిషన్ ఇస్తాను. అలాగే ఇప్పుడు జంతువులన్నీ వాటి ఇష్ట ప్రకారం ఓటేస్తాయి. ఇంకా ఎవరైతే ఎలక్షన్స్ లో గెలుస్తారో వాళ్లే మీ బదులు ఈ అడవికి రాజు అవుతారు. ఏంటి, అడవికి రాజా? అయితే సరే, నేను ఒప్పుకుంటున్నాను. అడవిలో జంతువులన్నీ నాకే ఓటు వేస్తాయని ఆశిస్తున్నాను. అలా అని అడవిరాజు సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీరు ఊరికే వాగుతున్నారు. ఎలక్షన్ పెట్టినా కూడా జంతువులు సింహరాజుకే ఓటు వేస్తాయి. ఎందుకంటే అందరికీ తనంటే చాలా ఇష్టం. మనం ఆ సింహాన్ని ఖచ్చితంగా ఓడించాలి. మనుషులు పదవిలోకి రావడానికి ఏం చేస్తారో అది చెయ్యాలి. మనం ఏదో ఒకటి చేసి సింహం అంటే అందరికీ ఇష్టం పోయేలా చెయ్యాలి. అప్పుడు ఎలక్షన్స్ పెట్టినా వాళ్ళు దానికి ఓటు వెయ్యరు కదా. కానీ దానికి మనమేం చెయ్యాలి? ఒకవేళ మనం సింహాన్ని కష్టపెట్టాలి అంటే గోల్డీతో మనం మాట్లాడాలి. తనకి సింహం అంటే కుళ్ళు. తన దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. మీరిప్పుడే నాతో కలిసి నల్లకొండలకు పదండి. అక్కడ పసుపు రంగులో విషపూరితమైన పూలు దొరుకుతాయి. ఆ పూలన్నీ నూరి కొన్ని గంటల పాటు వదిలేయండి. ఆ తర్వాత అది పౌడర్ అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక ఆ పౌడర్ని చెరువులో కలిపితే అప్పుడది దాని ప్రభావం చూపిస్తుంది. ఆ తరువాత ఆ నీళ్ళని ఏ జంతువు తాగినా ఆ జంతువు ఆరోగ్యం పాడైపోతుంది. కానీ వాళ్ళు ఎలా బాగవుతారు? కాసేపటి వరకు కడుపులో నొప్పిగా ఉంటుంది, ఆ తర్వాత నయమైపోతుంది. కానీ సింహం ఈ సమస్యకి పరిష్కారం వెతకలేదు. దాని మూలాన జంతువులు తన మీద కోపం పెంచుకుంటాయి. అప్పుడు ఎలక్షన్స్ లో తనకి ఓటు వెయ్యరు. 3 రోజుల తరువాత చెరువులో నీళ్లు కూడా మామూలైపోతాయి. ఈలోగా సింహం ఎలక్షన్స్ లో మీ పైన ఓడిపోతుంది. దాని మాట విని 3 సంతోషించాయి. గోల్డీ చెప్పిన ప్రకారం అవి నల్ల కొండల మీద నుండి పసుపు రంగు పువ్వులు తీసుకుని వాటిని వాళ్ళ అడవికి తీసుకుని వెళ్ళాయి. చెరువు దగ్గరికి తీసుకుని వెళ్లి దాన్ని నూరాయి. ఇంకా దాన్ని కాసేపు ఎండలో వదిలేశాయి. ఎండిన తర్వాత వాటి పౌడర్ని సాయంత్రం ఎవ్వరూ చూడకుండా చెరువులో నీళ్లల్లో కలిపేశాయి. పొద్దునలోపు చెరువులో నీళ్లు పసుపు రంగులోకి మారిపోయాయి. పొద్దున్నే జంతువులు నీళ్లు తాగటానికి చెరువు దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. ఇంకా ఏ జంతువైతే ఆ నీళ్లు తాగుతుందో దాని కడుపులో నొప్పి మొదలవుతుంది. ఎస్, మన ప్లాన్ పనిచేస్తుంది. పదండి, ఇప్పుడు మనమందరం సింహం దగ్గరికి వెళ్దాం. ఆ 3 వెంటనే సింహరాజు దగ్గరికి వెళ్ళాయి. ఇంకా తనని వాటితో కలిసి చెరువు దగ్గరికి రమ్మని పిలిచాయి. సింహరాజు వాటితో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి జంతువులన్నీ బాధపడటం చూసి చాలా ఆశ్చర్యపోయింది. చూశారు కదా,
మీ రాజ్యంలో చెరువులో నీళ్లు విషంలా మారిపోయాయి. ఏ జంతువులైతే నీళ్లు తాగుతున్నాయో అవన్నీ కడుపు నొప్పితో బాధపడుతున్నాయి. ఇక ఏ జంతువు ఆ చెరువులో నీళ్లు తాగకుండా చూడండి. కానీ ఎక్కువసేపు దాహంతో కూడా ఉండలేం కదా. ఒకవేళ మీరు రాజుగా ఉన్నప్పుడు అడవిలో జంతువులు దాహంతో ఉండాల్సి వస్తే దాని అర్థం ఇక మీదట మీరు ఈ అడవికి రాజుగా ఉండడానికి అర్హులు కాదు అని. నన్ను ఒకసారి తెలుసుకోనివ్వండి, అసలు ఈ నీళ్లు విషంగా ఎలా మారాయి అని. అప్పుడు నేను మళ్ళీ ఈ నీళ్ళని మామూలుగా చేస్తాను. సింహరాజు ఇప్పుడు ఆలోచనలో పడింది. దానికి అర్థం అవ్వడం లేదు చెరువులో నీళ్లు విషంలా ఎందుకు మారాయి అని. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెరువు దగ్గరే రోజంతా గడిపేసింది. కాని దానికి ఏం అర్థం కాలేదు. జంతువులన్నీ సింహరాజు ముందు పడిపోయి ఉన్నాయి. అది చూసి సింహరాజు చాలా బాధపడింది. ఇదేంటి ఇలా జరిగింది? గోల్డీ చెప్పింది కదా నీళ్ల ప్రభావం కాసేపట్లో తగ్గిపోతుందని. అలాగే జంతువులన్నీ కూడా బాగైపోవాలి కదా. కానీ అక్కడ చూస్తే అందరి ఆరోగ్యం ఇంకా పాడైపోతూనే ఉంది. నా రాజ్యంలో నా అడవిలో జంతువులు నా కళ్ళ ముందే నొప్పితో బాధపడుతున్నారు. అయినా నేనేం చేయలేకపోతున్నాను. మీరు చెప్పింది నిజమే. నేను ఈ అడవికి రాజు అయ్యేందుకు అర్హుడిని కాను. సింహరాజా, ఇదంతా జరగడానికి వెనుక కారణం మేమే, మీరు కాదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మోంటూ కోతి సింహరాజుకి నిజమంతా చెప్పేసింది. మీరు నిజంగా చాలా పెద్ద తప్పు చేశారు. కేవలం నన్ను ఓడించడానికి మీరు ఇదంతా చేశారు కదా. కానీ ఇప్పుడు చూడండి, మీరు చేసిన తప్పుకి జంతువులన్నీ శిక్ష అనుభవిస్తున్నాయి. రాజా, మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పటి వరకైతే ఈ నీళ్లు విషంగా ఎలా మారాయో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటో చెప్తాను. గోల్డీ అడవిలో దొరికే విషపూరిత పువ్వుల ప్రభావం మన అడవిలో దొరికే తెల్ల పువ్వుల వల్ల మాత్రమే తగ్గుతుంది. మీ ముగ్గురు నాతో రండి. అవి మూడు సింహరాజుతో కలిసి ఒక చోటికి చేరాయి. అక్కడవి సింహరాజు చెప్పిన ప్రకారం తెల్ల పువ్వుల్ని తెంపాయి. ఇంకా వాటిని తీసుకుని చెరువు దగ్గరికి వచ్చాయి. సింహరాజు జంతువులన్నిటినీ ఒక్కొక్క పువ్వు తినమని చెప్పింది. ఎప్పుడైతే అవి ఆ పువ్వుల్ని తిన్నాయో వాటి కడుపు నొప్పి వెంటనే తగ్గిపోయింది. జంతువులన్నిటికీ నయమైపోయింది. ఎలా అయితే మీరు పసుపు రంగు విషపూరిత పువ్వులని నూరి పౌడర్గా చేశారో, ఇప్పుడు ఈ పువ్వులని కూడా పౌడర్గా చేయండి. సింహరాజు చెప్పిన ప్రకారం అవి మూడు ఆ తెల్ల పువ్వుల్ని నూరి ఎండలో ఎండబెట్టి వాటి పౌడర్ని రెడీ చేశాయి. ఇంకా వాటిని చెరువు ఒడ్డున 4 దిక్కుల్లో వేసేశాయి. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ చెరువు దగ్గరికి చేరినప్పుడు చెరువులో నీళ్లు శుభ్రంగా ఉన్నాయి. ముందు నేను ఈ నీళ్ళని తాగి చూస్తాను. ఒకవేళ నాకేమీ కాకపోతే అప్పుడు మీరు ఈ నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. సింహరాజు కొన్ని నీళ్లు తాగింది. అక్కడున్న జంతువులన్నీ సింహాన్ని చూస్తూ ఉన్నాయి. తనకి ఎటువంటి అనుమానం రాలేదు. నీళ్లు మొత్తం శుభ్రమయ్యాయి. ఇక మీరు కూడా వెళ్ళి తాగొచ్చు. జంతువులన్నీ సంతోషించాయి. ఇంకా నీళ్లు తాగి తమ దాహం తీర్చుకున్నాయి. మోంటూ కోతి, రాము ఏనుగు, ఇంకా చోటు జింక అన్నిటినీ ఆరోగ్యంగా చూసి చాలా సంతోషించాయి. సింహరాజా, మీరు నిజంగానే ఈ అడవిలో అందరికన్నా గొప్పవారు. మీతో పోలిస్తే ఎవ్వరూ కూడా మీ అంత గొప్ప కానే కాదు. వాటి నోట ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి. ఇంకా సింహరాజు నవ్వుతూ ఇలా అంది. అయితే నేనిప్పుడు ఈ అడవికి రాజయ్యేందుకు అర్హుడినే కదా? లేకపోతే ఇప్పుడు కూడా మీరు అడవిలో ఎలక్షన్స్ పెట్టి చూస్తారా? లేదు సింహరాజా, ఇంకిప్పుడు ఈ అడవిలో ఎటువంటి ఎలక్షన్స్ వద్దు.